ఒక్కరు బైబిల్ తెరవండి. ये सब लोग దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. प्रभु का वचन को बड़े ध्यान से ध्यान करेंगे। పిల్లరా, प्रियो, దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. परमेश्वर ने मनुष्य के लिए ज्ञान दिया है। మరి ఆ జ్ఞానాన్ని మనము ఉపయోగిస్తున్నప్పుడు ఆయన ఆ జ్ఞానానికి తోడుగా మరి 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 మంచి జ్ఞానం ఆయన ఇస్తూ ఉంటాడు. उस ज्ञान को हम इस्तेमाल करेंगे तो उस ज्ञान के साथ साथ और भी अच्छा ज्ञान देता जाएगा। ఇప్పుడు మనం గనక అసలు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని గనక మనం ఉపయోగించకపోతే, हम उसके दिए हुए ज्ञान को इस्तेमाल नहीं करेंगे, మన మైండ్ ఏమవుతుంది, మొద్దుబారిపోద్ది. हमारे दिमाग और सुन्नता जाएगा, మొద్దుబారిపోద్ది. सुन्नता जाएगा। ఒకసారి 2007లో एक बार 2007 में మరి నాకు శరీరంలో కొంచెం షుగర్ కనపడి అనిపించింది. तो शरीर में थोड़ा शुगर आ गए करके पता चला। అయితే నేను రోజు ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నాను. तो मैं रोज सुबह सुबह वॉक के लिए जा रहा था। అయితే ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్ళేవాడిని. एक दिन एक रूट में जाता था। అట్లా నేను 5 రోజులు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను. तो इस तरह एक ही रास्ता में 5 दिन चलता गया। ఒక రోజు అయితే నేను అంతా చూస్తున్నాను, ఈ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, నడుచుకుంటూ చక్కగా ఆ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ వెళ్తున్నాను. ये पहले दिन तो मैं इस तरह जा रहा था कि इस जगह में क्या है, उस जगह में क्या है, और प्रकृति को देख रहा हूँ और आनंदित होता हुआ गया। రెండో రోజు కొంచెం చూశాను. दूसरे दिन दोबारा और देखा। అసలు మూడో రోజు చూడాలనిపించలేదు, ఏం లేదు, నడుచుకుంటూ మెదలకుండా వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసాను. तो तीसरे दिन ना देखने का मन करा ना कुछ, मैं गया फिर आ गया। కానీ लेकिन మళ్ళీ రెండో రోజు రెండో ప్రాంతంకి వెళ్ళినప్పుడు तो उसके बाद में और दूसरा रास्ते में गया था, కొత్తగా ఉంది, मुझे नया लग रहा था। మళ్ళీ చూస్తూ అంత ఆనందిస్తూ వెళ్ళాను. फिर से मैं उस इलाकों को, आसपास के इलाकों को देखता देखता गया, आनंद उठाता అంటే गया। నా యొక్క మైండ్ కి నేను పని అప్పచెప్పాను. यानी कि मैं रास्ता जब दूसरा बदला तो मेरा दिमाग के लिए मैंने काम सौंप పని दिया। అప్పచెప్పాను. రోజులో వాడుతుంటే ఎన్ని లక్షలు చక్కగా అది పని జరుగుతూ ఉంటది. अच्छी तरह काम होता हुआ जाएगा। ఇదే విధంగా इसी प्रकार దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. प्रभु का दिया गया ज्ञान को हम इस्तेमाल करना అప్పుడు चाहिए, జ్ఞానం ఇస్తాడు. तभी प्रभु ज्ञान ఆ देगा। జ్ఞానానికి తోడు జ్ఞానం ఇస్తాడు. उस हमारे ज्ञान के साथ जो है उसको और ज्ञान అందుకే देगा। బైబిల్ ఏమనుంది, इसलिए बाइबल में क्या लिखा है, కలిగిన వానికి ఇవ్వబడు. जिसके पास है उसी को दिया ఏమని जाएगा। రాయబడింది, क्या लिखा गया है, కలిగిన వానికి ఇవ్వబడి ఉంది. जिसके पास है उसी को दिया అంటే जाएगा। అర్థం ఏంటి, इसका मतलब क्या మనకు है, దేవుడిచ్చినటువంటి జ్ఞానము, हमें जो परमेश्वर ने दिया ఆయన है ఇచ్చిన ज्ञान, మాటలు, उसका दिया गया बात, దాన్ని మనం ఉపయోగిస్తూ ఉండాలి. उसको हम इस्तेमाल करते रहना ఇంకా है, దేవుడు ఇస్తా ఉంటాడు. और भी प्रभु देता जाएगा। అందుకని इसलिए కలిగి ఉండాలి. हमारे पास वो जो ज्ञान है उसको संभाल के इस्तेमाल करें। ఇప్పుడు अभी మనం చూస్తున్న సృష్టి, हम सृष्टि को देखते हैं, సృష్టి सृष्टि को దీన్ని देखते हैं, ప్రకృతి అంటాం. इसको हम प्रकृति बोलते हैं। జాగ్రత్తగా నండి, सावधानी से सुनिए, ప్రకృతి అంటాం. प्रकृति बोलते हैं। సృష్టి అంటే చేయబడినది అని అర్థం. सृष्टि का मतलब बना दिया गया, చేయబడినది बना दिया गया, అంటే यानी कि దీని వెనుక ఏదో ఒక శక్తి పనిచేసింది. यानी कि इसके पीछे कोई ना कोई शक्ति काम किया, ఒక శక్తి పనిచేసింది. एक शक्ति ने काम किया है। అంటే ఒక వస్తువు మనకి లేని దాన్ని మనం చూస్తున్నాం అంటే దాని వెనుకాల ఒక శక్తి ఏదో పనిచేసింది. अगर हमें किसी से वस्तु को देख रहे तो इसके पीछे कोई शक्ति इस्तेमाल में आया है। కాబట్టి इसलिए సృష్టి చేయబడింది, सृष्टि भी बना दिया गया है, అది ప్రకృతి. उसी को प्रकृति बोलते हैं। ప్రకృతి प्रकृति बोलते ప్రకృతి हैं। అంటే ఏంటి, प्रकृति मतलब क्या है, కనబడునది. दिखाई देने वाला। ప్రకృతి అంటే కనబడునది. प्रकृति मतलब दिखाई देने वाला। అర్థమవుతుందా, समझ में आ रहा है, సృష్టి అంటే చేయబడింది, सृष्टि जो है बना दिया गया है, అంతకు ముందు లేదు, इससे पहले नहीं था, అది చేయబడింది. वो बना दिया गया है, దాని ప్రకృతి అన్నాం. उसी को प्रकृति कहा। ప్రకృతి అంటే అర్థం ఏంటి, కనబడునది. प्रकृति का मतलब दिखाई देने वाली, సృష్టి అంటే చేయబడింది, सृष्टि को मतलब बनाया गया, ప్రకృతి అంటే కనబడుతుంది. प्रकृति जो है हमें दिखाई दे మనం रही है। ప్రకృతిలో ఉన్నాం हम प्रकृति में हैं, हम अभी అంటే మనం చేయబడ్డాం. हम भी बना दिए गए हैं। ఇది ఆలోచించాలి. इस बात को हम सोचना है। చాలా మంది అంటారు बहुत से लोग बोलते हैं ఈ సృష్టి చేయబడలేదు, ये सृष्टि बना दिया नहीं गया, దానంతరకు అదే वो వచ్చింది, अपने आप ही बन गया, దానంతరకు అదే వచ్చింది. अपने आप ही बन गया। ప్రియులారా, प्रियो,
మనిషి ఈ లోకంలో పుట్టిన దగ్గర నుండి जब से इंसान इस संसार में पैदा हुआ है, ఏ వస్తువైనా దానంతటికి అది వచ్చి ఈ భూమి మీద పడలేదు. कोई भी वस्तु अपने आप आकर इस धरती में कहीं पे भी अपने आप नहीं पैदा हुआ। ఏదో ఒక వస్తువుని ఎవరో ఒకళ్ళు సృష్టించారు, చేశారు. किसी न किसी वस्तु को किसी ने बनाया है। ఆ ఒక వస్తువు గాని ఏదన్నా గాని ముందు లేదు, कोई भी चीजें पहले नहीं था, అది చేయబడింది. वो सब कुछ बाद में बना दिया गया। ఎవరో ఏదో చేశారు దాన్ని, किसी ने बनाया उसको, అది మనం వాడుతున్నాం उसको हम इस्तेमाल कर रहे కానీ కొంతమంది ఎర్రి మాటలు మాట్లాడతారు. लेकिन कुछ लोग मूर्खता की बातें कहते हैं, ఎర్రి మాటలు మాట్లాడతారు. मूर्खता की बातें। ఏమంటారు? क्या कहते हैं? సృష్టి ఎవరు చేయలేదు, सृष्टि को किसी ने नहीं बनाया, దాంట్లోకి అదే వచ్చింది. वो अपने आप ही बन गया। దేవుడు లేడు, గీవుడు లేడు, परमेश्वर नहीं है और कोई नहीं है। ఎవడు దేవుడు, कौन है भगवान, ఎక్కడున్నాడు कहाँ है, అని ప్రకల్పాలు పలుకుతారు. इस तरह बोलते हैं। అంటే దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. यानी कि परमेश्वर का विरुद्ध बलवा करने वाले। వాళ్ళ బైబిల్ ఏమన్నా నెఫీలీలు అన్నారు. उनको बाइबल में कहा गया नेफिली करके, నెఫీలీలు అన్నారు. नेफिली करके ఈ कहा गया। నెఫీలీలు అంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. नेफिली यानी कि परमेश्वर का ऊपर पराक्रम करने वाला। వీళ్ళని జాగ్రత్తగా మనం గమనించాలి. इनको सावधान से అంటే దేవుని पहचानना పనుల है। మీద తిరుగుబాటు यानी చేసేవాళ్ళు. कि परमेश्वर के कामों के ऊपर बलवा करने రండి वाले। ఎబ్రీ రాసిన పత్రిక, देखिए इब्रानियों की लिखी हुई पत्री, ఎబ్రీ రాసిన పత్రికలో ఇక్కడ 4:5 గనుక మనం చదివితే पहला अध्याय, పహలా అధ్యాయం అంటే మొదటి అధ్యాయం. पहला अध्याय ఎబ్రీ రాసిన పత్రిక इब्रानी के लिए की पत्री, మొదటి అధ్యాయము पहला अध्याय 4:5 చదువుదాం. 4 और 5वें वचन को पढ़ेंगे। ఇక్కడ మనం గనక మనకి ఇక్కడ కలిసి ఉంది తెలుగులో చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ద్వారా ఇక్కడ చూద్దాం, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడెను అని రాయబడింది. यहाँ पे लिखा है कि जितना उसने उनसे हाँ, बड़े कुमारुनी। पद का वारिस होकर हाँ। उत्तम नाम पाया। అర్థమైంది ఇక్కడ दिखा है ఏమన్నాడు? क्या लिखा है, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను రాయబడింది. उन्हीं के द्वारा सब कुछ बना दिया गया करके भी लिखा हुआ है। అర్థమవుతుందా? देखा, కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆయన ద్వారా అంటే ఎవరు? उनके द्वारा मतलब क्या है, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. उन्हीं के द्वारा सब वस्तु बनाया गया है। ఎవరైనా कौन है वो? దేవుడు అందాం. ఇక్కడ उनको हम बोलेंगे भगवान। దేవుడు అందాం. भगवान ఎవరైనా कौन है वो? దేవుడు. भगवान। అప్పుడు దేవుడికి నామం లేదు. उस समय भगवान का कोई नाम नहीं ఈ था। సృష్టించేటప్పుడు దేవుడికి పేరు లేదు. उस सृष्टि को बनाते वक्त परमेश्वर का कोई नाम नहीं था, పేరు చెప్పలప్పుడు. नाम नहीं बताया गया, దేవుడు. परमेश्वर ही कहा गया। దేవుడు అంటే ఎవరు? परमेश्वर का मतलब कौन है? ఉన్నవాడు అనువాడు. जो हूँ सो हूँ, ఉన్నవాడు అనువాడు. जो हूँ सो हूँ। సంస్కృతములో संस्कृत में దివ్యతి ఇతి దేవః అన్నారు. दिव्यति इति देवाः అంటే कहा गया। ప్రకాశించున్నవాడు, यानी कि प्रकाशमान, వెలుగు కలిగిన వాడు प्रकाशमान है, అని అన్నాడు. इस तरह कहा गया। కాబట్టి इसलिए దేవుడు परमेश्वर, తెలుగులో చక్కని పదం ఉంది. अच्छी पद है उसके लिए। మొదటివాడు, तो प्रथम, కడపటివాడు, अंतिम, డుమువులు. డుమువుడు ప్రథమ విభక్తి అని అర్థం. तो प्रथम है करके, డు అంటే ఒక్కడు. तो प्रथम है करके लिखा गया है, డు అంటే ఒక్కడు. प्रथम करके लिखा गया है। ने भगवान, हिंदी में भगवान, ने शब्द उपयोग करेगा तो क्या होता है అంటే ఆ నే శబ్దాన్ని ఉపయోగించారు అక్కడ హిందీలో కూడా. भगवान ने करके बताया गया, నే దేవుడు. भगवान ने ఈ बनाया। దేవుడు ये परमेश्वर ఆకాశంలో ఉంటాడు. आकाश में रहता है। జాగ్రత్తగా గమనించండి పిల్లారా, ध्यान से सुनिए, దేవుడు ఎక్కడ ఉంటాడు? परमेश्वर कहाँ है? దేవుడు ఆకాశంలో ఉంటాడు, परमेश्वर आकाश में है, భూమి మీద లేడు. धरती पर नहीं है। మనుషులేమో భూమిలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు, इंसान तो धरती के ऊपर है, ప్రకృతిలో ఉన్నారు. प्रकृति में है। ఆయన ప్రకృతిని సృష్టించిన దేవుడు, वो प्रकृति को बनाने वाला परमेश्वर, ఆయన ప్రకృతిలో లేడు. वो प्रकृति में नहीं है। ఇది మనం గమనించాలి. ఈ రోజు इस बात को हम समझना है। క్రైస్తవులైన మనం మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళమే. मसीह जो है सब बातों का समझ रखने మనం वाला है, బుద్ధి జ్ఞానంలో కలిగిన వాళ్ళమే. सब कुछ समझ हमारे पास रहता है। అందరిలాగా మనం వెర్రి వాళ్ళం కాదు. तो सबकी तरह हम मूर्ख नहीं हैं। అర్థమవుతుందా? ఇక్కడ समझ में आ रहा है? సమస్తమును ప్రపంచములో ఆయన సృష్టించిన దేవుడు, सब दुनिया को बनाने वाला परमेश्वर वही है। ఆయన దేవుడు वो परमेश्वर है, ఒకే ఒక దేవుడు. वो परमेश्वर एक ही है। రూ కాదు, లూ కాదు, లూ కాదు, రూ కాదు, డు. बहुत सारे परमेश्वर नहीं है, एक ही परमेश्वर। దేవుడు परमेश्वर ఒక్కడే. अकेला ఎక్కడ ఉంటాడు? कहाँ रहता है?
ఆకాశంలో ఉంటాడు, आकाश में रहता है, పరలోకంలో ఉంటాడు, स्वर्ग में रहता है, ప్రకృతిలో ఉన్నాడు దేవుడు. प्रकृति में नहीं रहता। జాగ్రత్త గమనించండి. ध्यान से అందుకే रहना। నేను అంటాను, इसलिए मैं कहता ఎప్పుడు हूँ, మీకు సమానంగా అట్లా ఎవరు దండం పెట్టబాకండి, इसलिए कभी भी आपकी बराबर में कभी भी हाथ नहीं అసలు దండం जोड़ना, పెట్టబాకండి. कभी भी हाथ नहीं మీరు जोड़ना। దండం పెట్టారా దేవుణ్ణి ఎక్కిరించినట్టే. अगर इसी प्रकार आप किस चीज के आगे हाथ जोड़ेगे तो परमेश्वर को इनकार करने का जैसा है। చేతులు కలుపుతాం, तो हम हाथ मिलाते हैं, ప్రైజ్ ద లార్డ్, प्रेज द लॉर्ड बोलते हैं, ప్రభుకు స్తుతి హో प्रभु की स्तुति हो बोलते అంటే हैं, ఒకళ్ళొకళ్ళు हम కలుపుకుంటారు. एक दूसरे से हाथ मिलाते हैं। బైబిల్ రాయముంది ముద్దు పెట్టుకుని ఒకళ్ళొకళ్ళు మంచిగా శుభ చెప్పుకుంటారంట. तो पवित्र चुम्बन देते हुए एक दूसरे को आदर करते हैं। పవిత్రమైన ముద్దు, पवित्र चुम्बन देते हुए మనసులో करके लिखा है। కల్మషం లేనిది. मन में कलमश नहीं है, అంటే క్రైస్తవుడు మనసులో కల్మషం ఉండకూడదు. यानी कि मसीह के हृदय में गंदगी नहीं होनी స్త్రీ चाहिए। గాని పురుషుడు గాని स्त्री हो या पुरुष हो, వ్యభిచార ఆలోచనలు ఉండకూడదు, विचार की सोच नहीं रहना తప్పుడు चाहिए, ఆలోచనలు ఉండకూడదు. गलत सोच नहीं रहना चाहिए। ఒకరినొకరు ముద్దు పెట్టుకోమన్నాడు. एक दूसरे को पवित्र चुम्बन दो అంటే करके ఆయన बताता దృష్టిలో है। ఏంటి తెలుసా, उनकी नजर में क्या है पता है? క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు, मसीह यानी कि पवित्र ఈయన है, మనసులో ఏముండదు, उसके अंदर कोई गंदे स्वभाव नहीं होता, మంచి ఆలోచనలు కలిగిన वो వాడు. अच्छी विचार रखने అందుకని वाला ప్రైజ్ है। ద లార్డ్ బ్రదర్, इसलिए प्रेज द लॉर्ड ब्रदर, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. सिस्टर ఆ बोलते हैं। చెయ్యగలిపేటప్పుడు నీలో ఏదైనా కల్మషం కనపడిందా, इस तरह हाथ मिलाते वक्त कोई मन के अंदर विचार गलत आया, కనపడిందా, ऐसा कोई गलत विचार आया है, ఉజ్జియాని ఎట్లా చంపాడు అక్కడికక్కడే మనం ఆత్మలో సరిపోయినట్టే. तो उज्जिया को जैसा वह कि वही कैसे मार डाला वैसे हम आत्मा में मरे అందుకే हुए हैं। యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह నీ ने कहा, హృదయంలో నీ ఆలోచన తలంపుల్లో కూడా చెడ్డ ఆలోచనలు అపిత్ర ఆలోచనలు ఉండకూడదు. आपके हृदय में सोच में भी बुरी विचार सोच नहीं होनी चाहिए। పురుషుడిని చూసినప్పుడు స్త్రీ అనుకోవాలి, पुरुष को देते वक्त स्त्री क्या सोचना चाहिए? నా అన్న, నా తమ్ముడు, నా తండ్రి. मेरा भाई मेरा पिता करके समझना चाहिए। అక్కడ పురుషుడు స్త్రీని చూసినప్పుడు ఏమనుకోవాలి, पुरुष स्त्री को देखता तो वो क्या समझना चाहिए? పెద్దదైతే నా తల్లి, నా అక్క, तो बड़ी होगा तो माँ या बड़ी दीदी बोलना చిన్నదైతే నా चाहिए, చెల్లెలు. और छोटी हो तो అది छोटी మనసులో बहन। రావాలి. इस प्रकार मन का विचार होना బ్రదర్ चाहिए। అన్నాడు కాబట్టి నేను అంటాను లేదు కాదు, ब्रदर ने बोला करके नहीं, మనస్సులో రావాలది. मन में उत्पन्न होना है ये विचार। హృదయ శుద్ధి. इसी को बोलते हैं हृदय शुद्धि। కొంతమంది ప్రియులారా कुछ लोग प्रिय हो, కోరికలు జయించలేరు, उनको चाहतों को इच्छाओं को जीत नहीं శరీరాన్ని पाते, జయించలేరు. शरीर को जीत नहीं पाते। క్రైస్తవులే मसीह है, ప్రార్థిస్తారు, प्रार्थना करते हैं, చర్చిలకు వెళ్తారు, चर्च में भी जाते हैं, అన్నిటికి వెళ్తారు, सब चीजें में शामिल కానీ होते हैं, జయించలేరు, मगर जीत नहीं पाते, పాపాన్ని జయించలేరు. पाप के ऊपर जीत అందుకని नहीं క్రైస్తవుడు पाते। పాపం చేస్తాడు. इसीलिए मसीह जो है पाप करता रहता నన్ను है। అడుగుతారు, मुझसे पूछते हैं, పాస్టర్ అండి, पास्टर ఆయన जी, పాస్టర్ కదండి, वो तो पास्टर है ना, ఆయన వాక్యం చెప్తాడు वो కదండి, वचन बताते हैं ना, ఆయన బైబిల్ తెలుసు उनको కదండి, तो बाइबल पता है వీళ్ళు ना, చర్చికి వెళ్తారు वो కదండి, चर्ची जाते हैं ये लोग, చాలా మంచి మంచి మాటలు చెప్తారు కదండి, अच्छी अच्छी बातें सुनाते हैं, మరి పాపం ఎంత फिर చేస్తారండి? पाप क्यों करते हैं? ఒక్కటే మాట అంటాను, मैं एक ही बात कहता हूँ, పాపం జయించలేకపోతారు. पाप को वो जीत नहीं पा रहे। బిచ్చారా, उसके హిందీలో उसको ఏమంటాం, तरस खाते हुए बोलते हैं बेचारा, తెలుగులో ఏమంటాం, पाप పాపం. పాపం జయించలేకపోతాడు. बेचारा जीत नहीं पा रहा है, పాపం పాపాన్ని జయించలేకపోతున్నాడు. बेचारा पाप को जीत नहीं पा रहा है। ఏమంటాం మనం, क्या बोलते हैं? పాపం పాపాన్ని జయించలేకపోతున్నాడు, बेचारा पाप को जीत नहीं पा रहा అందుకే తప్పు చేస్తున్నాడు, है, इसलिए गलत कर रहे हैं, అందుకే తప్పు చేస్తున్నాడు. इसलिए गलत कर रहे అందుకే అన్నాడు ప్రభులు हैं, వారు, इसलिए कहता है జయించిన వారికి జీవఫల వృక్షాలు ఇస్తాను. तो जीत पाएगा उसको जीवन वृक्ष फल दूंगा। ప్రియులారా, प्रियो, ఈ ప్రకృతి, इस प्रकृति ఈ पे ప్రపంచాలను చూస్తే इस दुनिया को बनाए 3 కారణాలు. 3 कारण है यहाँ पे, జాగ్రత్తగా వినండి, ध्यान से सुनना, నేను చెప్తాను. मैं बताता हूँ। ఈ 3 కారణాలు లేకుండా ఎవరు కూడా ఈ ప్రకృతిని, ఈ భూమిని సృష్టించలేరు. इन 3 कारण के अलावा कोई भी इस प्रकृति को नहीं बना सकता। ఒకటి एक దేవుడు, परमेश्वर, మూల కారణం. तो उसका मूल कारण है वो, జాగ్రత్తగా వినండి, ध्यान से सुनना। ఈ ప్రకృతి ఈ సృష్టిని చేయటానికి इस सृष्टि को बनाने के लिए ఒకటి पहला एक మూల కారణం. मूल कारण, మూల కారణం ఎవరు? मूल कारण कौन है? ఇంపార్టెంట్. प्रमुख विषय कौन మూల है? కారణం ఎవరు? దేవుడు. परमेश्वर है, దేవుడు లేకుండా సృష్టి లేదు. परमेश्वर के बिना सृष्टि नहीं है। రెండోది दूसरा సహాయ కారణము, तो मददगार, వాక్. वाक, వాక్ वाक శబ్దం, वचन शब्द है, దాని సహాయ కారణం అంటారు. उसका मददगार है वो। ఆ సహాయ కారణం వాక్ లేకుండా ఈ ప్రకృతి సృష్టి. मददगार के बिना ये प्रकृति भी नहीं बनाया गया। 3 तीसरा ఉపాదాన కారణం. उपादान, ఉపాదాన కారణం उपादान का कारण అంటే यानी कि ప్రకృతి. प्रकृति। ప్రకృతి లేనప్పుడు మనుషులు లేడు, प्रकृति जब नहीं था मनुष्य भी नहीं था, మనుషులు లేడు. मनुष्य नहीं था। చూడండి, देखिए మీరు 1:10 వచ్చింది దీంట్లోనే, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము इब्रानी पत्रिका पहली अध्याय 10वीं वचन, 10వ వచనం 10वीं वचन చూడండి. में देखिए, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. और यह है कि हे प्रभु आदि में तूने पृथ्वी की नींव डाली, ఆకాశములు కూడా నీ చేతి పనులే. और स्वर्ग तेरी हाथों की कारीगरी है। అర్థమైందా? देखा ఏమంటున్నాడు? क्या कहता है? ప్రభువా हे प्रभु నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. आदि में तूने ही पृथ्वी की नींव डाली। నీవు అంటే ఎవరు?
तू ही मतलब कौन है? దేవుడు. परमेश्वर। ఆయన అంటే ఎవరు? वो है करके मतलब कौन है? దేవుడు. परमेश्वर। ఎవరాయన? कौन है वे? ఈ ప్రకృతిని ఈ భూమిని ఎన్నించడానికి మూలకారకుడు. इस प्रकृति को सारा सृष्टि को बनाने के लिए मूल कारण वही है। వాక్కు वचन సహాయ కారణము. वो मददगार है। మీరు బైబిల్ కనుక చూస్తే ఆది बाइबल కాండము, उत्पत्ति देखेंगे నేను ఆది కాండం మీకు చూపిస్తున్నాను. उत्पत्ति में మీకు ఆది కాండం చూపిస్తున్నాను. उत्पत्ति में देखिए రండి. देखिए ఆది కాండం 1వ అధ్యాయము. उत्पत्ति पहला अध्याय మీరు గనక 3వ వచనం ఉంటుంది చూడండి, 4 కలిసి ఉంటాను. పలుకగా అని రాయబడింది అక్కడ చూడండి 3:4. దేవుడు ఎలుగు కమ్మని పలుకగా అని రాయబడింది అక్కడ. तीसरे में लिखा है जब परमेश्वर ने कहा उजियाला हो। ఇప్పుడు దేవుడు ఎవరు? अब परमेश्वर कौन है? మూల కారణం. मूल कारण है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। మూల కారణము मूल कारण है। పలుకగా. तो वो कहा करके लिखा है। పలుకగా అంటే ఏంటి? कहा मतलब సహాయ కారణము. तो मददगार అంటే है। వాక్కు. मददगार వాక్ బయటకు వచ్చింది. वचन बाहर आया। వాక్ శబ్దం బయటకు వచ్చింది. वचन जो है बाहर आ गया। పలుకగా. कहा। అర్థమైందా? देखा। ఇంకా మీకు 6వ వచనం చూపిస్తాను. छठी वचन में देखिए। 6వ వచనం చూడండి. छठी वचन में ఆయన కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచమని కాగని పలికెను. परमेश्वर ने कहा जल के बीच एक ऐसा अंतर हो कि जल 2 भाग हो जाए। 9వ వచనం. 9वीं वचन ఆకాశము కిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరణ్యకరమని పలుకగా. फिर परमेश्वर ने कहा आकाश के नीचे का जल एक स्थान में इकट्ठा हो जाए और सूखी भूमि दिखाई दे। 11వ వచనం. 11वीं वचन। 11వ వచనం 11वीं वचन। జాగ్రత్తగా గమనించండి. ఆ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించును గాకని పలుకగా. फिर परमेश्वर ने कहा पृथ्वी की सारी घास तथा बीज वाले छोटे छोटे पेड़ हो जाए करके कहा। అతడు 15వ వచనం. 15वीं वचन। భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. और वे ज्योति आकाश में अंतर के पृथ्वी पर प्रकाश देने वाली भी ठहरे। తర్వాత 20వ వచనం. और 20वीं वचन। జీవము కలిగిన చెలుచు వాటిని జలములను నున్న సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాకని పలికెను. फिर परमेश्वर ने कहा जल जीवित प्राणियों से बहुत ही भर जाए और पक्षी पृथ्वी के ऊपर आकाश में अंतर में उड़े। 24వ వచనం. 24वीं ఇక్కడ वचन। దేవుడు ఏమో చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు. ప్రతిసారి చూడండి దేవుడు అంటున్నాడు. हर बार कहता है परमेश्वर। देखिए మూల కారణము ये मूल कारण है। వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. फिर परमेश्वर ने कहा पृथ्वी से एक एक जाति के जीवित प्राणी अर्थात घरेलू पशु और रेंगने वाले जंतु और पृथ्वी के वन पशु जाति जाति के अनुसार उत्पन्न हो। 26వ వచనం. 26वीं దేవుడు वचन। మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. फिर परमेश्वर ने कहा हम मनुष्यों को अपने स्वरूप में और अपनी समानता में बनाए और वे समुद्र की मछलियों और आकाश की पक्षियों और घरेलू पशुओं और सारी पृथ्वी पर और सब रेंगने वाले जंतुओं पर जो पृथ्वी पर की रेंगने वाला है। 30వ వచనం. रखे। तीसरी वचन 30 కింద రాశారు. नीचे लिखा పచ్చని है చెట్లన్నీ ఆహారమగునని పలికెను. हर सब वृक्ष खाने की होंगे करके बोला। అర్థమైంది ఇప్పుడు మీకు? अब देखा यहाँ ఈ पे పలకటం అంటే ఏంటి? कहने का मतलब क्या है? సహాయ కారణం. ये मदद का कारण है। దేవుడు లేకుండా పలుకు లేదు. परमेश्वर के बिना आवाज नहीं है। ఆ దేవుడు పలుకిపోతే ప్రపంచం సృష్టించబడదు. तो आवाज नहीं तो ये सृष्टि नहीं है। దేవుడు ఆలోచించాడు. परमेश्वर ने ఆలోచించాడు सोचा है ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో మనుషుడు ఉండాలి. इस प्रकृति में मनुष्य होना అది है। ఆలోచన. परमेश्वर की మనం सोच है। ఆలోచన ద్వారా ఈ భూమి మీదకి వచ్చాం. परमेश्वर की सोच के द्वारा इस संसार में हम आ गए। మన తాతల తండ్రుల ఆలోచన ద్వారా కాదు. हमारे हमारे दादा पूर्वजों के विचारों से नहीं। దేవుడు ఆలోచన ద్వారా నువ్వు ఈ భూమి మీద నేను ఈ భూమి మీదకి వచ్చాం. परमेश्वर की सोच की वजह से आप और हम इस धरती में आ ఆయన गए। పలకటం వల్ల ప్రకృతి, उनकी कहने की वजह से प्रकृति हो गई। ఆకాశం, आकाश, సూర్య, सूर्य, చంద్ర, चांद, నక్షత్రాలు, तारागण, ఇంకేమన్నాడు గ్రహాలు, सारे ग्रह भी భూమి కింద ఉన్నటువంటి और धरती के नीचे నీరు, पानी గనులు, और जो अंदर रखा गया हर భూమి एक భూమి కింద, धरती के अंदर जो भी భూమి चीज పైన और धरती के ऊपर గడ్డి, घास,
మొక్కలు, और पौधे, చెట్లు, बड़े बड़े वृक्ष, ప్రాకే పురుగులు, रेंगने वाले कीड़े, తిరిగే జంతువులు, घूमने वाले जंतु, పక్షులు, पक्षियां, ఎగిరే పక్షులు, उड़ने वाले पक्षियां భూమి మీద जो धरती पर, జలచరములు, तो जल जंतु, నీటిలో తిరిగే पानी జలచరములు के अंदर घूमने वाला जल जंतु, ఈ ప్రకృతిలో ఉన్నాయి. ये प्रकृति में మీరు है। కావాలంటే चाहिए तो 104వ కీర్తన చదువుకోండి. 104 भजन संगीता पढ़ लीजिए। 104వ కీర్తన గనక మీరు చదివితే 104 भजन संगीता देखेंगे। నేను మీకు చూపిస్తాను. 104వ కీర్తనలో 104 भजन संगीता में అంతా చదువుకున్న మంచిదే, सारा पढ़ కానీ लीजिए। आप ఇంపార్టెంట్ గా मैं చూపిస్తున్నాను. कुछ बातें दिखाता हूँ। ఇక్కడ మీరు 14వ వచనం నుంచి 14 वचन से लेकर మీరు 23 వరకు చదువుకోండి. 23 तक पढ़ लीजिए। మొత్తం చదువుకున్నా పర్వాలేదు. अब पढ़ लीजिए पूरा भी। ఆ తర్వాత उसके बाद 24వ వచనం నుంచి 24 वचन से 30 వరకు చదువుకోండి. वचन 30 तक पढ़ అది लीजिए। ప్రకృతి అక్కడ కనపడుతుంది. మనకు वहाँ पे प्रकृति, वहाँ पे साफ साफ ప్రకృతి ఉంటది అక్కడ. प्रकृति दिखाई देता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఎవరన్నా గాని कोई भी हो వాళ్ళ తలంపుల ప్రకారంగా మాట్లాడితే अपनी सोच के अनुसार बात करते हैं, దేవునికి మహా కోపం అవుతుంది. परमेश्वर को बड़ा गुस्सा आएगा। మహా కోపం అవుతుంది. परमेश्वर को बहुत ही गुस्सा आएगा। సృష్టి చేయబడింది, सृष्टि जो है बना दिया गया है, ప్రకృతి చేయబడింది, प्रकृति बना दिया गया నువ్వు है, నేను చేయబడ్డాం. आप और हम बना दिए गए ఈ हैं। ప్రపంచాలన్నీ మొదట దేవుని ఆలోచనలో ఉన్నాయి. ये सारा दुनिया जो है परमेश्वर की सोच में था पहले। ఏమన్నాడు क्या कहता है? చూడండి, అక్కడ देखिए यहाँ पे, మట్టితో మానవుణ్ణి చేసినట్టుగా ఉంది. తెలుసుగా, तो आपको पता है ना, मिट्टी के द्वारा मनुष्य को बनाया गया है। ఆదికాండం 2వ అధ్యాయము उत्पत्ति 2 अध्याय 7వ వచనం. 7वें वचन। దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి వారి నాసికారంధ్రంలో జీవాయువును వదగా నరుడు జీవాత్మాయను. तब यहोवा परमेश्वर ने आदम को भूमि की मिट्टी से रचा और उसके नथनों में जीवन का श्वास फूंक दिया और आदम जीवित प्राणी बन गया। ఏమన్నాడు? क्या कहता है? దేవుడు परमेश्वर మూల కారణము. मूल कारण है। దేవుడు లేకుండా ఏం లేదు ప్రియులారా. परमेश्वर के बिना कुछ भी नहीं నువ్వు है। లేదు, నేను లేను, तुम नहीं हो और मैं नहीं, ప్రపంచాలు లేవు, दुनिया में कोई भी नहीं है, ప్రకృతి లేదు, प्रकृति भी नहीं ప్రతి है, చోట దేవుడు అంటున్నాడు. हर जगह परमेश्वर करके దేవుడైన యెహోవా, परमेश्वर यहोवा, యెహోవా తనకు తాను బయలుపరుచుకున్నాడు. यहोवा अपने आप को प्रकट किया నా है। పేరు మోషే, मेरे मोशे से कहा, యెహోవా అన్నాడు. मेरा नाम यहोवा, బయలుపరుచుకున్నాడు. अपने आप को प्रकट किया అసలు ఆయన है। దేవుడు, वो परमेश्वर है, ఆయన బయలుపరుచుకున్నాడు. उन्होंने प्रकट किया अपना నేను యెహోవానని. मैं यहोवा हूँ। దాన్ని విగ్రహంతో ఆరాధించకూడదు. इसलिए उनको मूर्ति के द्वारा आराधना नहीं करनी चाहिए। యెహోవా. यहोवा का नाम से। చాలా మంది ఏమంటున్నారు? बहुत से लोग क्या बोलते हैं? యెహోవా సాక్షులు हम అంటున్నారు. यहोवा का गवाही ये बोलते हैं। కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తు సాక్షులు. हम अभी तो यीशु मसीह की गवाही है। యెహోవా సాక్షులు వెళ్ళిపోయారు పరలోకానికి. यहोवा का साक्षी जो है गवाही है चला गया। వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు పాటించి వెళ్ళిపోయారు. उनको जो आग्रह दिया गया वो ఇప్పుడు पालन దేవుడు ఏం करते చెప్పాడు? रहे। परमेश्वर क्या कहता ఇప్పుడు है? దేవుడు అంటున్నాం. अब परमेश्वर ఇప్పుడు बोलते हैं। దేవుడిని యెహోవా అంటున్నాం. परमेश्वर यहोवा बोलते हैं हम। ఆ దేవుడైన యెహోవా वो परमेश्वर यहोवा భూమి మీదకి इस धरती पर తన కుమారుడు अपने పంపించాడు. पुत्र को भेज ఈయన दिया। మాట వినమన్నాడు. इनकी बातें सुनो, ఈయన మాట इनकी వినమన్నాడు. बातें सुनो। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? 8వ అధ్యాయం వ్యవహారంలో ఏమన్నాడు? 8वें अध्याय में क्या कहता है यूहन्ना में? నన్ను ఎరుగుంటే నా తండ్రిని మీరు ఎరుగున్నారు. अगर मुझे जानते हो तो तुम मेरे पिता को भी నన్ను जानते हो। ఎరుగుంటే నా తండ్రిని మీరు ఎరుగున్నారు. मुझे जानते हो तो मेरे पिता को भी जानते हो। కుమారుని ముద్దు పెట్టుకోకపోతే దేవుడు కోపపడతాడు. तो वो लिखा है कि पुत्र को नहीं चूमो नहीं तो परमेश्वर का गुस्सा होएगा। యేసు ప్రభు ఏమన్నాడు? अब यीशु मसीह क्या कहता है? నాకు సాక్షులుగా ఉండండి మీరు. मेरी गवाही बन के रहो। ఎవరు పలికారు? किसने बोला? ఒక శరీరాన్ని భూమి మీద పంపించి शरीर को धरती पर भेजा। ఆ శరీరంలో ఉండి దేవుడు పలుకుతున్నాడు. उस शरीर में रहकर परमेश्वर बोल ఆ रहे हैं। యెహోవా దేవుడు పలుకుతున్నాడు. उसे यहोवा परमेश्वर कहता है, పలుకుతుంది నేను కాదు, बोलने वाला मैं नहीं हूँ, నన్ను పంపిన దేవుడు. मुझे भेजने वाला ఇది परमेश्वर। కొంతమందికి కాపర్లకు అర్థం కావట్లా, उनको ये बातें समझ नहीं आ रहे। కొంతమంది విశ్వాసులకు అర్థం కావట్లా. विश्वासियों को भी समझ नहीं आता। గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. अंधाधुन चले जा रहे। కాపర్లు గుడ్డిగా చెబుతున్నారు. चरवाहा भी की अंधेधुन बताते ఎవరు हैं। సాక్షులు అండి మనము? हम किसकी गवाही है? దేవుడు ఎవరు సాక్షులు ఉండమన్నాడు? परमेश्वर किसकी गवाही बन के रहने के लिए कहा है? సాక్షులము మేము, రక్షణ సాక్షులము మేము, యేసు రక్తములో కడుగబడినాము, సువార్త ప్రకటింప పిలువబడినాము, సువార్త ప్రకటింప పిలువబడినాము. ఎవరు సాక్షులండి మనం? वो किसकी गवाही है? యేసు సాక్షులమే. यीशु की गवाही। ఎవరు చెప్పారు? किसने बताया? దేవుడు చెప్పాడు. परमेश्वर ने ఎవరా దేవుడు? कौन है वो परमेश्वर? యెహోవా దేవుడు. यहोवा परमेश्वर। చెప్పండి. बताइए आप। జ్ఞానం నేర్పించండి. ज्ञान सिखाइए लोगों को। జ్ఞానం లేని వారికి జ్ఞానం నేర్పించండి. जिनके पास ज्ञान नहीं है वो ज्ञान सिखाइए। తప్పుగా ప్రవర్తన హెచ్చరించండి. जो गलत चाल में है उनको सावधान करो। గద్దించండి. उनको संभालो। బుద్ధి చెప్పండి. उनको अक्ल सिखाओ। చెప్పాడు. बताया है। వాక్యం చలవిస్తుంది. वचन कहते हैं। వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर
परमेश्वर है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, మూల కారణం ఎవరు? मूल कारण कौन है? దేవుడు. परमेश्वर। సహాయ కారణం ఎవరు? मदद का कारण कौन వాక్కు. है? वचन। ఉపాదాన కారణం ఎవరు? उपादान कारण कौन है? ప్రకృతి. प्रकृति। ప్రకృతిలో ఏముంది? प्रकृति में क्या है? అక్కడ అంటాడు वहाँ कहता है, నేల మంటిని తీసుకొని, मट्टी लिया धरती से। ప్రకృతిలో మట్టి ఉంది. प्रकृति में मिट्टी है। ముందు ప్రకృతి, ముందు మనిషి, पहले प्रकृति है, पहले मनुष्य इंसान है। ముందు ప్రకృతి, पहले प्रकृति है। ముందు ప్రకృతి. प्रकृति ही पहली है। మరి ప్రకృతి ముందా దేవుడు ముందా? तो प्रकृति पहली है या परमेश्वर पहले है? దేవుడి ముందు. परमेश्वर पहला है। దేవుడి ముందు. परमेश्वर ही पहला है। దేవుడు లేకుండా ప్రకృతి లేదు. परमेश्वर के बिना प्रकृति नहीं है। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहा है? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए। క్రైస్తవులుగా కొన్ని నేర్చుకోవాలి మనం. मसीह होने के नाते हम कुछ కేవలం सीखना దండం चाहिए। పెడతా తిరిగితే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. केवल हाथ जोड़ते हुए घूमने से परमेश्वर आशीर्वाद దేవుడు नहीं ఉపవాసం देगा। మాత్రం ఇవ్వడు. केवल उपवास रखने से नहीं देगा। చర్చిలకు వెళ్ళి ఆశరేసుకొస్తే ఇవ్వడు. चर्च जाके हाजिर लगाने से आने से नहीं ఏమన్నాడు? देगा। क्या कहता है? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. सच्चाई तुम्हें स्वतंत्र करेगा। సత్యం తెలుసుకోవాలి. सच्चाई को जानना మీరు है। బయట నుంచి వస్తున్నారు, अब बाहर से आ रहे हैं, బయట స్టేట్ల నుంచి వస్తున్నారు, बाहर के जगहों से आ रहे हैं आप। ఢిల్లీ బయట నుంచి వస్తున్నారు. दिल्ली के बाहर से आ रहे हैं, लाइव ఎక్కడికి में। వస్తున్నారు? कहाँ आ रहे हैं? సత్యం తెలుసుకోవడానికి వస్తున్నారు. सच्चाई को जानने के लिए आ रहे ఢిల్లీలో हैं। సంఘము, दिल्ली में कलिसिया, సహాసులు, कलिसिया के लोग సహవాసులు और कलिसिया के लोग ఎందుకు వస్తున్నారు? రైలు क्यों आ रहे लाइव में? సత్యం తెలుసుకొస్తున్నారు. सच्चाई को जानने के लिए। అది మన పని లేదా? क्या हमारे पास काम नहीं है क्या? మనం కూడా వాళ్ళకి టీవీ చూసుకోమా? हम भी उनकी जैसा टीवी नहीं देखते। వాళ్ళకి మనం బజార్లకు బావా? उनकी तरह हम सड़क में नहीं जाते। సాయంకాలం 7 గంటలు అవుతుంది ఎందుకు కూర్చుంటున్నాం? शाम के 7 बजे हम लाइव में क्यों बैठते हैं? 7 గంటలు అవటంతో ఎందుకు కూర్చుంటున్నాం? 7 बजते ही क्यों बैठते हैं? మనం కూడా వెళ్తాం, हम भी जा सकते हैं। మనం కూడా हम కొనుక్కొచ్చుకోవచ్చు, भी खरीदारी कर మనం सकते కూడా हैं। లోకంలో తిరగొచ్చు. हम भी संसार में घूम सकते కానీ हैं। తిరగం మనం. ऐसा नहीं घूमते हम। మన పనులు అటు ఇటు చేసుకుంటాం. हमारे काम सेट कर देते అందుకే हैं। నేను అంటాను, इसलिए मैं कहता हूँ, నిర్లక్ష్యం వద్దు ప్రియులారా. लापरवाही से नहीं रहना प्रियो। నేను ఇంకొక విషయం చెప్తాను. एक और बात कहता हूँ, చూడండి, देखिए, ప్రకృతి వెలుగు, ఆత్మీయ వెలుగు అని రెండు ఉండే. तो प्रकृति की रोशनी और आत्मिक रोशनी करके మీరు दो विशेष हैं। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 11వ అధ్యాయం కనుక చూస్తే 11वीं अध्याय में देखने से మీరు చూడండి, देखिए, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 11వ అధ్యాయం 11वीं अध्याय అక్కడ ప్రకృతి వెలుగును బట్టి చెప్తున్నాడు యేసు ప్రభు. प्रकृति की रोशनी को लेकर मसीह यीशु कहता है, లాజరు చనిపోయిన సందర్భంలో लाजर जब गुजर गया था 9వ వచనం, 9वें वचन में, ఆ యోహాను సువార్త 11:9, यूहन्ना सुसमाचार 11वीं अध्याय 9 అందుకు वचन, యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును. यीशु ने उत्तर दिया, क्या दिन के 12 घंटा नहीं होती? यदि कोई दिन में चले तो ठोकर नहीं खाता, क्योंकि इस जगत का उजाला देखता है। కనుక తొట్టిపడడు. इसलिए वो ठोकर ఇది नहीं ఈ खाता। పగట నడుస్తుంటే अगर दिन में चलने वाला, టార్చ్ లైట్ అక్కర్లేదు. उसको टॉर्च लाइट की जरूरत नहीं है। పగలు నడిచేవాడికి టార్చ్ లైట్ కావాలి. दिन में चलने वालों को टॉर्च लाइट की जरूरत है। ఎందుకని? क्यों? దేవుడు మనకు సూర్యుని ఇచ్చాడు. तो परमेश्वर हमें सूरज दिया ఒకవేళ है। సూర్యుడు అంధకారం అయిపోతే अगर सूरज ही अंधेरा हो गए तो పగలు కూడా టార్చ్ లైట్ కావాలి మనకు. दिन में भी टॉर्च लाइट की आवश्यकता है। ప్రకృతి అంటే ఏంటండి అసలు? प्रकृति का मतलब क्या है? కనబడుతుంది కదా. दिखाई दे रहे ఏం हैं। కనపడుతుంది? क्या दिखाई दे रहे हैं? ఆకాశం కనపడుతుంది. आकाश दिखाई दे పైకి रहे हैं। చూడండి, ऊपर को देखिए, ఆకాశం కనపడుతుంది. आकाश दिखाई दे రాత్రి ఏం కనపడుతుంది? रात को क्या दिखेगा? చంద్రుడు కనపడుతుంది, चांद दिखाई देगा, నక్షత్రాలు కనపడుతుంది. तारे दिखाई देगा। పగలేం కనపడుతుంది? दिन में क्या दिखाई సూర్యుడు देगा? కనపడుతుంది. सूरज दिखाई देगा। ఏముంది అక్కడ? क्या है वहाँ पे? గ్రహాలు ఉన్నాయి, ग्रह है, దేవుడు చేశాడు. परमेश्वर ने కింద बनाया। చూడండి, नीचे को देखेंगे, కిందే ఉంది नीचे क्या है? భూమి ఉంది. धरती है। ఒకసారి భూమి కిందకి ఆలోచించండి. और धरती के अंदर के विषयों को सोचो। బంగారం, ఎండి, వజ్రాలు, ఎన్ని గనులు, तो सोना, चांदी और सब चीजें अंदर देखते हैं। నీరు, पानी को देखते हैं, నీరు, पानी को भी భూమి देखते పైన हैं। చూడండి, धरती के ऊपर देखिए, మనం నడిచే భూమి పైన हम जिस धरती पे चलते गड्डी, हैं, घास మొక్కలు, और पौधे, చెట్లు, पेड़, ఏంటండి ఇదంతా? सारा कुछ क्या है? సముద్రం, समुंदर, సముద్రంలో పాకే పురుగులు, समुद्र में जल जंतु है। ఇవన్నీ ఏంటండి అసలు? ये सब कुछ क्या है? నేను అంటాను, मैं कहता हूँ, ఉదయాన్నే లేచి सुबह सुबह उठकर, సూర్యుడు ఉదయించక ముందు లేచి सूरज उगने से पहले उठकर బయటికి వెళ్ళి बाहर जाके, ఒక్కసారి సూర్యుడు బయటకు వస్తుంటే अगर एक बार हम देखते हुए सूरज धीरे धीरे ऊपर को आ रहा है, మనం అట్ట కళ్ళు మూసుకొని हम आंख बंद करके మోకరించి घुटनों में आके ఆ సూర్యుడు వైపు చూసి, उस सूरज को ओर देखकर, అయ్యా దేవుడా నీకు వందనాలు, ओ परमेश्वर आपको धन्यवाद, ప్రకృతి వెలుగు నాకు ఇచ్చావు. प्रकृति की रोशनी आपने నువ్వు मुझे दिया। లేకపోతే నాకు ప్రకృతి వెలుగు లేదయ్యా, अगर आप नहीं होते तो प्रकृति की रोशनी भी मेरे నేను पास नहीं होती। చూడనయ్యా. मैं देख नहीं पाता। అట్లా ఎవరన్నా మీకు అవకాశం ఉంటే ఉదయాన్నే వెళ్ళి ఆ సూర్యుడు ఆ ఉదయించేప్పుడు మోకరించి ప్రార్థించండి. तो सुबह सुबह जाकर जब सूरज उगते समय घुटनों में आकर परमेश्वर का धन्यवाद करो। ఎవరికి ప్రార్థించాలి? किसकी प्रार्थना करना? ఎవరికి? किसकी? యేసు నామములో తండ్రికి. यीशु के नाम से पिता యేసు परमेश्वर को। నామములో తండ్రి. यीशु मसीह के नाम से है पिता। యేసు నామములో తండ్రి. यीशु मसीह के नाम से है पिता। అట్లా ప్రార్థించండి. इस तरह प्रार्थना करो। మళ్ళీ సాయంకాలము
ఆ సూర్యుడు అస్తమవుతాడు. तो शाम की सूरज जो खत्म होता समय పల్లెటూళ్ళలో చాలా బాగా కనపడతాడు. गांव में बड़ा अच्छी तरह दिखाई చక్కగా देता है। బయటికి వెళ్ళి अच्छी तरह बाहर जाकर మోకరించి घुटनों में आकर అయ్యా పగలంతా వెలిగించావు, प्रभु दिन भर रोशनी दिया है, మళ్ళీ మాకు సేవటి పోతున్నావు, फिर रात अंधेरा होने जा रहे మళ్ళీ हैं, మాకు ఎన్నులు ఇస్తున్నావు. हमारे लिए चांद देने जा रहे प्रभु जी। మోకరించి तो ప్రార్థించాలి. इस तरह प्रार्थना బా करके ఎంత धन्यवाद ఆనందం कर- తెలుసా, कितना आनंद होगा पता అసలు है, ఎంత సంతోషం తెలుసా, कितना खुशी होगा पता బా है। ఎంతో సంతోషిస్తాడు. परमेश्वर बहुत खुश होगा, ఆయన గంతులేస్తాడు ఎగిరి, उछल कूदेंगे మీ परमेश्वर, పట్ల నా పట్ల గంతులేస్తాడు. आपके प्रति मेरे प्रति आनंदित होगा। ఇది కృతజ్ఞత. ये शुक्रगुजारी ఎవరి है। నామం తీసుకోవాలి? किसका नाम लेना है? యేసు నామం. यीशु का नाम से, యేసు నామం. यीशु के नाम తర్వాత से। 8వ అధ్యాయం చూస్తే యోహాను సువార్త यूहन्ना सुसमाचार 8वीं अध्याय देखेंगे, ఆ ఆత్మీయుల గురించి చెప్పాడు. ఇక్కడ यहाँ पे आत्मिक रोशनी के ఇక్కడ बारे में ఆత్మీయ बताया। వెలుగు. यहाँ पे आत्मिक ఈ रोशनी बारे में- ప్రకృతిలో ప్రకృతి వెలుగుంది, प्रकृति में प्रकृति का ఈ उजाला है, ప్రకృతిలో ఆత్మీయ వెలుగు. इसी प्रकृति में परमेश्वर ने आत्मिक उजाला చూడండి को 8, भेजा। 12 8:12 देखिए यूहन्ना। మరలా యేసు నేను లోకమును ఎలుగును. చూసారా, यीशु ने फिर लोगों से कहा, जगत की ज्योति मैं हूँ। నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు ఎలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. जो मेरे पीछे होलेगा वह अंधकार में ना चलेगा परंतु जीवन की ज्योति पाएगा। ఎవరిని వెంబడించాలండి? हम किसके पीछे चलना है? ఎవరిని వెంబడించాలి? किसके पीछे चलना है? యేసుని. यीशु की। ఎవరు చెప్పారు ఈ మాట? किसने बताया ये बात? దేవుడు చెప్పాడు. परमेश्वर ने बताया। ఎవరా దేవుడు? कौन है वो? యెహోవా దేవుడు यहोवा చెప్పాడు. परमेश्वर ने। యెహోవా దేవుడు చెప్పిన మాట వినకుండా యెహోవా యెహోవా మేము యెహోవా సాక్షులు అనాలనుకోండి, यहोवा परमेश्वर ने जो बातें कहा उसको ना मानते हुए यहोवा यहोवा हम यहोवा का गवाही बोलेंगे तो ఆయన ఏమంటాడు? वो क्या कहेगा? నేను చెప్పాను రా, నా కుమారుడు సాక్షులు అవ్వండి మీరు. मैंने बताया था मेरे पुत्र के लिए गवाही बनो तुम। అసలు ప్రవక్తలు ఏం చెప్పారు? नबियों ने क्या बताया? యెహోవా మాట అని చెప్పరు అని చెప్పరా? यहोवा के बारे में नहीं बोलेंगे करके नहीं ఎవరో कहा। ఇరుగు పొరుగు వారికి యెహోవా అని చెప్పలా? अगर कोई आगे कोई यहोवा के बारे में संदेश पाओ करके नहीं ప్రవక్తల बोलेगा। మాటలు విని మన్నమతుల్లారా, ये नबियों की बातों से ना जानने वाले, నన్ను గురించి రాయబడిన మాట నమ్మని మన్నమతుల్లారా. मेरी बातों के बारे में जो लिखा गया मेरे बारे में ना समझने वाले, అందుకని ఏమంటాం మనం ఇప్పుడు? इसलिए क्या कहते हैं हम? తండ్రి అయిన దేవా, ये पिता परमेश्वर, తండ్రి అయిన యెహోవా, और पिता परमेश्वर, యేసు నామములో యేసు సాక్షులు నాయనా. हम यीशु की गवाही है हम। అప్పుడు ఏమంటారు సార్ దేవుడు? तब क्या कहेगा परमेश्वर? యెహోవా దేవుడు ఏమంటారు సార్? यहोवा परमेश्वर क्या कहेगा? శబాష్, शाबाश बोलेगा। నా మాట అన్నావు, मेरी बात सुना आपने, నా మాట అన్నావు, मेरी बात सुना నా आपने, మాట అన్నావు. मेरी बात सुना। అసలు కుమారుణ్ణి గనక కలిగి ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు, अगर पुत्र हमारे पास होगा तो परमेश्वर बड़ा खुश होगा, అసలు ఎంత ఆనందిస్తాడు. बड़ी आनंदित होगा। చాలా మంది దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు, बहुत से लोग परमेश्वर को दुखित कर रहे हैं, పాపాన్ని జయించలేకపోతున్నారు, आपको जीत नहीं पा रहे, పాపంలో పడిపోతున్నారు, पाप में ही गिरते जा रहे, పాపంలో పడిపోతున్నారు. पाप में ही गिरे रह रहे। మరి పాపంలో పడిందామా? क्या पाप में ही रहे? పాపంలో పడిందామా? पाप में ही रहे, పాపం నుంచి బయటకు వద్దాం. पाप से बाहर आए। ఎవరికి జీవవృక్ష ఫలాలు? तो किसको जीवन का वृक्ष फल చెప్పండి, मिलेगा? ఎవరికి बताइए, జీవవృక్ష ఫలాలు? किसको जीवन का वृक्ष फल मिलेगा? జయించిన వారికి. जो जय पाएगा। మరి ఆ జీవవృక్ష ఫలం ఎక్కడుందండి? वो जीवन का वृक्ष फल कहाँ है? ఖడ్గజోళలు పెట్టేశాడు, तो आपकी तलवारें रखा गया है, ఖడ్గజోళలు పెట్టేశాడు. आपकी तलवार रखा गया है। జాగ్రత్తగా వింటున్నారు కదా? ध्यान से सुन रहे हैं ना? జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे చూడండి, हो? देखिए, ఆదికాండం 2వ అధ్యాయము उत्पत्ति 2रा अध्याय, దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर क्या कहता है? మనిషిని సృష్టించి मनुष्य को बनाकर అతన్ని ఏదే తోటలో ఉంచెను. उसके अदन की वाटिका में रखा। ఏదోను తోట. अदन की वाटिका, జాగ్రత్త గమనించండి, ध्यान से सुनना। ఏమన్నాడు అక్కడ? क्या कहा? దేవుడైన యెహోవా परमेश्वर यहोवा చూపునకు రమ్యమైనదియు. 9వ వచనం, 9वें वचन, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెట్ల తెలుగు వృక్షమును నేల నుండి మొలిపించెను. परमेश्वर यहोवा ने भूमि के सब भांति वृक्ष और देखने में मनोहर और जितने फल खाने में अच्छे हैं उगाया, और वाटिका के बीच में जीवन के वृक्ष को और भले या बुरे का ज्ञान का वृक्ष को भी लगाया। అవి అర్థమైందా? देखा ఏమన్నాడు దేవుడు? क्या कहा परमेश्वर ने? ఇదిగో జాగ్రత్త గమనించు, ध्यान से सुनो। చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును తోటలో మధ్యనున్న జీవవృక్ష ఫలాలు బాగా తినవచ్చు. जो देखने में मनोहर है, जितने फल खाने के में अच्छा है, और वाटिका के बीच की जीवन का वृक्ष है, उन फलों को तुम खा सकते हो, తిను, చక్కగా తిను, खा सकते हो, నీకేం భయం లేదు. तुम्हें कोई डरने की बात खाने नहीं। लेकिन మంచి చెట్ల వృక్ష ఫలం తినొద్దు.
तो भले और बुरे का ज्ञान देने वाला वृक्ष का फल नहीं खाना, అవన్నీ తినేసాయి. बाकी सब खा सकते हो। చూపులకు రమ్యం అంటే అర్థం ఏంటి? तो देखने में मनोहर का मतलब क्या है? మనం ఏమంటాం? हम क्या బా कहेंगे? ఈ చెట్లు ఎంత అందంగా ఉండేరా, कितना सुंदर लग रहा है ये पेड़, అబ్బా పూలు బాగా ఎంత అందంగా वो ఉన్నాయండి, फूल कितना अच्छा लग रहा है, అబ్బా ఫలాలు ఇచ్చిన చెట్టు ఎంత అందంగా ఉందండి, फल देने वाला पेड़ कितना अच्छा చూడటానికి लग ఎంత रहा బాగుండవు చెట్లు, है, देखने में कितना मनोहर ఎంత लगता है, అందంగా ఉంటాయండి. कितना मनोहर అప్పుడు लग నువ్వు रहा है। యేసునామములో దేవుని స్తుతించావా? तो परमेश्वर के नाम से, यीशु के नाम से परमेश्वर की स्तुति की आपने। నేను ఆంధ్ర వెళ్తే, मैं आंध्र जाता हूँ, నేను బయటికి వెళ్తే जब मैं बाहर को निकलता ఎంత हूँ స్తుతిస్తానో నేను, मैं बहुत स्तुति करता हूँ ఎంత परमेश्वर का, స్తుతిస్తాను. बहुत स्तुति ఆ करता చెట్లు हूँ, చూస్తాను, उन पेड़ों को देखता ఆ हूँ, చెట్లు చూస్తాను, उन पेड़ों को ఆ देखता ఇళ్ల हूँ, ముందు చెట్లు వేస్తారు, और घर के आगे जो पौधे लगाते हैं, ఇళ్ల మళ్ళీ చెట్లు వేస్తారు, घर के पीछे भी कुछ पौधे అసలు నాకు लगाते हैं, ఆనందం నిండిపోతాను. बड़ा अच्छा लगता है। అప్పుడు యేసునామములో దేవుని స్తుతిస్తాను, मैं यीशु के नाम से मैं परमेश्वर का చక్కగా धन्यवाद పాటలు करता వస్తాయి हूँ, నాకు, और ऐसे समय परमेश्वर का स्तुति करने का కృతజ్ఞత गीत आता है, నిండిపోతాం, शुक्रगुजारी से भर जाता हूँ, కృతజ్ఞత నిండిపోతాం. शुक्रगुजारी से అప్పుడు भर నన్ను जाता బట్టి हूँ। దేవుడు ఎంత ఆనందం తెలుసా? तो मेरे खातिर परमेश्वर कितना आनंदित होगा पता है? పరలోకంలో ఎంత ఆనందం తెలుసా? स्वर्ग में कितनी आनंदित होगा ఎప్పుడు पता మనం है? దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళం ఉండాలి. हमेशा हम परमेश्वर को खुश करने वाला होना चाहिए। అందుకనే इसलिए ఆయన చెప్పింది, उन्होंने कहा, కానీ మంచి చెడులను వివేచించే జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. भले और बुरे का ज्ञान जो समझने का परमेश्वर हमें दिया है। ఏంటది? क्या है वो? బైబుల్. बाइबल के द्वारा, బైబుల్. बाइबल के द्वारा। అందుకని బైబిల్ చదవండి. इसलिए बाइबल को మీరు पढ़ो, అన్నం తినంత రేపన్నా పర్వాలేదు, आप खाना खाए ना खाए कोई बात नहीं, ఏదో ఒకటి సరిపెట్టుకోండి. तो कैसे न कैसे एडजस्ट करो, 2 బ్రెడ్ పీసులు, 2 ब्रेड पीस खाओ, ఒక ఉల్లిపాయ కోసి తినండి, एक प्याज के साथ खा लीजिए, పర్వాలేదు, कोई बात కానీ नहीं, బైబిల్ చదవండి. लेकिन बाइबल जरूर पढ़िए, బైబిల్ చదవండి. बाइबल पढ़िएगा। చాలా మంది అంటారు बहुत से लोग कहते మాకు हैं టైం వదలండి. हमारे पास टाइम नहीं है। ఎందుకని? क्यों? ఇలా మంచి కూర చేసుకున్నాము, ఆ కూర చేసుకుంటే మాకు టైం కుదరదు. तो अच्छा खाना बनाना था, आज अच्छी सब्जी बनाना था, बनाते बनाते समय सारा निकल गया, చుట్టాలు వచ్చారు, సమయం కుదరదు. रिश्तेदार आए थे, समय नहीं मिल पाया, చుట్టాలు వస్తున్నారు, జాగ్రత్త. तो रिश्तेदार आते हैं, सावधान से रहो, చుట్టాలు వస్తున్నారు, జాగ్రత్త. रिश्तेदार आते हैं तो सावधान से रहो, బైబిల్ చదవమేమో, बाइबल नहीं पढ़ते, ప్రార్థించమేమో, क्या पता प्रार्थना नहीं करते हो, జాగ్రత్త. सावधान से रहो, మాయలో పడిపోతున్నామేమో, धोखा में नहीं पड़ना, ప్రార్థన, प्रार्थना करो, ప్రార్థన. प्रार्थना करो, బైబిల్ చదువు, बाइबल पढ़ो, లైవ్ లోకి వెళ్ళాలండి. लाइव में जाना है, మీరు ఉంటారా, వెళ్తారా? आप रहेंगे या ఉంటే जाओगे? మాతో పాటు లైవ్ లో రండి, अगर आप रहते तो हमारे साथ लाइव में आ వెళ్తే जाइए, తొందరగా వెళ్ళిపోండి. अगर जाना हो तो उससे पहले निकल जाइएगा, ముందు కొంచెం చాయ్ పెట్టండి, पहले उनको थोड़ा चाय पिलाइए, పరిచయం చేయండి. उनको परिचय कीजिए, నేను కాదంటలే, मैं मना नहीं कर रहा हूँ, కానీ लेकिन వాళ్ళు నీ లైవ్ కాటం కలిగించు. आपके लाइव के लिए वो लोग रुकावट नहीं होनी చాలా మంది चाहिए। అంటారు, बहुत से लोग बोलते ఏందమ్మా हैं లైవ్ లో రాలేదు, क्यों आप लाइव में नहीं आने से, ఏందయ్యా లైవ్ లో రాలేదు, क्यों नहीं आए करके కూరగాయలకి వెళ్ళా. सब्जी लेने गए थे, ముందు వెళ్ళకూడదు, पहले नहीं जा सकते थे, తర్వాత వెళ్ళకూడదు. बाद में नहीं जा सकते थे, చుట్టాలు వచ్చారు, रिश्तेदार आए थे, చుట్టాలు వచ్చారు, रिश्तेदार आए थे, చుట్టాలు కూడా చూడొచ్చుగా. रिश्तेदार भी देख सकते हैं, లైవ్ ఓపెన్ చేయి, लाइव ऑन करो, చుట్టాలు కూడా వింటారుగా. रिश्तेदार भी तो सुनेंगे, చుట్టాలు వచ్చారు, रिश्तेदार आ गए, అందుకని మేము లైవ్ కూడా ఓపెన్ చేయలే. అయ్యాలి इसलिए लाइव ओपन नहीं किया मैंने, కూరగాయలు కోసుకుంటా, పచ్చిమిరపకాయలు కోసుకుంటే విన్నాం. मिर्ची काटते हुए सब्जी काटते हुए सुना था। దేవుడు భయం ఉండాలి, परमेश्वर का डर होना దేవుడు चाहिए, భయం ఉండాలి. ప్రియులారా, परमेश्वर का डर होना चाहिए। प्रियो। అక్రమైన వారులారా, एक कुकर्म करने वालों నా వద్ద నుంచి పడే. मेरे सामने से हट जाओ। कहेगा। ఎవరిని? किसको? క్రైస్తవుల్ని, मसीह को, రాజకీయ నాయకులను కాదు, राजनीतिक लोगों को సినిమా नहीं, యాక్టర్లను కాదు. फिल्म एक्टर को नहीं। ఎవరినన్నాడు? किसके कहता है? క్రైస్తవుల్ని. मसीहों को। అక్రమైన వారులారా, एक कुकर्म करने वालों, ఇంకో మాట అన్నాడు, और भी कहता है పిల్లకాయలు లాంటి పిల్లలాటలాడుకునే పిల్లకాయల్లారా అన్నాడు. लीला क्रीड़ा जैसे बच्चों की जैसा, పిల్లకాయల్లారా, और बच्चों की जैसा रहे, పిల్లలాటలాడుకునే పిల్లకాయల్లారా, बच्चों की जैसा खेलने वालों, బుద్ధి లేని వాళ్ళారా. बिना बुद्धि के हो। ఎవరినన్నాడు? इसको कहा? క్రైస్తవుడు. मसीह लोगों को ఇవన్నీ ही कहा। వింటున్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. ये सारी बातें ऐसे सुनता हूं तो मेरा मन छिज जाता है। నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు जब मैं नए प्रभु में ఈ आया, మాటలంటే నా హృదయం పగిలిపోయింది. ऐसी बातें सुनता हूं तो बड़ा दुखित हो जाता था। ప్రతిరోజు हर दिन దేవుని స్తుతించకుండా నేను ఉండలేను. हर दिन प्रभु को स्तुति करने के ఈ बिना मैं ప్రకృతిలో नहीं रहता। इस प्रकृति में ఉన్నాడు ఒకడు, है एक సాతానుడు. शैतान, సాతానుడు ఉన్నాడు. शैतान है। మీరు 3వ అధ్యాయం ఆదికాండం, तीसरे अध्याय उत्पत्ति, ఆదికాండం उत्पत्ति ఒక చలాకండి, वो बहुत चलाकी है। జాగ్రత్త గమనించండి. ध्यान से सुनो। ఎవరిని ఉపయోగించుకుంటాడో తెలియదండి, गाँव किसको इस्तेमाल में लेके आएगा पता नहीं चलेगा, ఎవరిని ఉపయోగించుకుంటాడో తెలియదండి. किसको इस्तेमाल करेगा पता नहीं चलता। నీ పక్కన ఉన్న ఎవరిని ఉపయోగిస్తుంటాడు. आपके बगल में जो कोई उसको भी इस्तेमाल कर అక్కడ सकता है। పావును ఉపయోగించుకున్నాడు. वहां पे सर्प को इस्तेमाल किया गया। ఏమంటున్నాడు తెలుసా? क्या कहता पता है? 3వ అధ్యాయంలో तीसरे अध्याय में స్త్రీతో स्त्री से कहता है, ఇది నిజమే
నిజమేనా? ये सच्ची है ये बात, జాగ్రత్త గమనించండి ध्यान से सुनना, ఎలా మాట్లాడతాడు. कैसे बात करता है। ఇండైరెక్ట్ కొడతాడు, इनडायरेक्ट मार देगा वो, డైరెక్ట్ కొట్టడాడు. डायरेक्ट नहीं मारेगा। డైరెక్ట్ కొడితే మనకి బైబిల్ ఉంది, सामने सामने मारने से हमारे पास बाइबल ఏయ్ रहेगा, పోరా అంటాం. हम कहेंगे ए चला जाओ, అందుకని ఇండైరెక్ట్ కొడతాడు. इसलिए घुमा फिरा के वो कत्ल करने का ఇది सोचेगा। నిజమా? क्या ये बात सच्ची ఈ है? తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా या परमेश्वर ने इस वाटिका के किसी भी वृक्ष का फल ना खो करके बोले थे, అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? ఎలా వస్తున్నాడో చూడండి, कैसे आ रहे देखो, ఏ రూట్ లో వస్తున్నాడో किसी చూడండి. रास्ते से आ रहे देखिए, భార్య ద్వారా రావచ్చు, पत्नी के द्वारा आ सकता భర్త है, ద్వారా రావచ్చు, पति के द्वारा आ सकता है, తల్లి ద్వారా రావచ్చు, माँ के द्वारा आ सकता है, తండ్రి ద్వారా पिता రావచ్చు, के द्वारा भी आ सकता అన్న है, ద్వారా రావచ్చు, भाइयों के द्वारा आ सकता తమ్ముడి है, ద్వారా రావచ్చు, छोटा भाई के द्वारा आ सकता ఇరుగు है, పొరుగు వారి ద్వారా और రావచ్చు, आसपास के लोगों के द्वारा आ सकता है, అధికారుల ద్వారా రావచ్చు, अधिकारियों के द्वारा भी आ सकता ఏ है, విధంగా రావచ్చు, किसी भी रीति से भी आ पाएगा, ఎట్టైనా రావచ్చు. कैसे भी आएगा, మెళుకువ కలిగి मगर हम ఉండండి. जागते रहना है। ఏమన్నాడు? क्या कहता है యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने? क्या कहा? మెళుకువ కలిగి ఉండండి. जागते रहो। పాపాన్ని జయించిన బాడీ అంటే ఆయనకి ఇంట్రెస్ట్. तो पाप को जीता गया शरीर हो तो परमेश्वर बड़ा प्रसन्न होता है। ఖ్యాలు వస్తాయండి, ख्याल तो आएगा, ఆలోచనలు వస్తాయి. ख्याल तो आएगा, రావు అన్న వాళ్ళు తప్పులోళ్ళు तो गलत ख्याल नहीं आता करके जो कोई बोलता तो वो सही नहीं है। వస్తాయి, आएंगे जरूर, తప్పకుండా వస్తాయి. जरूर आएंगे। బతికున్నవాడు जो जिंदा है, మంచి ఆరోగ్యవంతుడికి వస్తాయి, जो अच्छी आरोग्यता है उसके लिए विचार ఆలోచనలు आएगा, వస్తాయి. विचार आता रहेगा, కానీ लेकिन జయించాలి. उसको जीतना है, వాటికి మంచి చెడులు తేడా గమనించాలి. उसके अंदर का बुराई को अच्छाई को समझना होगा। ఇది నా దేవుడు వద్దన్నాడు, ये मेरे परमेश्वर ने मना करा, ఇది నా దేవుడు వద్దన్నాడు, मेरे परमेश्वर ने मना करा, చేయను. मैं नहीं పో करूंगा। సైతానా, चले जाओ, పో సైతానా, चले जाओ, నేను చేయను. मैं नहीं నువ్వు करूंगा। లక్షలు ఇచ్చినా నేను చేయను. कुछ भी लाखों दो मैं तो भी नहीं करूंगा। ఎందుకని? क्यों? నా దేవుడు వద్దన్నాడు. मेरा पिता ने मना करा। ఇక్కడ చూడండి పిల్లరా, यहाँ देखिए ఇది నిజమా? ये क्या ये सच्ची है? ఇవన్నీ తినొద్దన్నాడా? इन सारे फलों को खाने से मना చూడండి किया ఎంత है। లేగ్గా వస్తున్నాడు చూడండి. देखिए कितना दिमाग इस्तेमाल करके आ रहा है। కొంతమంది క్రైస్తవులకి ఇంత జ్ఞానం లేదండి, मसीह लोगों के पास समझदारी नहीं है, చక్కన పడిపోతారు. तुरंत गिर जाते हैं धोखे में, తొక్కేస్తాడు, वो तुरंत कुचल देता है, తొక్కేస్తాడు, कुचल देता है, दबा देता है, మనల్ని బ్రిడ్జి చేస్తాడు. ఫుల్ हमारे ऊपर से निकल जाएगा वो ब्रिज बना के, వెళ్ళిపోతా ఉంటాడు. ఇక बना के वो निकल जाएगा, లోకం అంతా మన మీద వెళ్ళిపోతా ఉంటుంది. सारा दुनिया हमारे ऊपर से चलता रहेगा। అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, इसलिए क्या कहता है? మీరు జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए 3వ అధ్యాయంలో చూస్తే तीसरे अध्याय में ఈ కింద చూడండి, 5వ వచనం 6వ వచనం 6वीं वचन देखिए, ఇక్కడ చూడండి, देखिए స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది. ఎలా ఉందంట ఆ వృక్షము? कैसा है ये वृक्ष देखने के लिए? అక్కడేమో ఏం చెప్పాడు దేవుడు? क्या कहा परमेश्वर ने वहां पे? ఆహారమునకు సూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదనను ప్రతి వృక్షము తోట మధ్యన వృక్షం అన్నాడు. అక్కడ वहां पे बताया गया है कि देखने में मनोहर और खाने के अच्छा है, वो बीचों बीचे करके बताया गया है। ఇక్కడ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు ఆ స్త్రీ చూడండి, यहाँ पे तीसरे अध्याय में क्या कहता है? ఆ స్త్రీ ఆలోచన చూడండి. ఇక్కడ उस स्त्री का सोच को देखिए, దేవుడి ఆలోచన కాదు అది. ये परमेश्वर का सोच नहीं है। ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, फल जो है खाने के लिए अच्छा, కన్నులకు అందమైనది, देखने में मन भाव, వివేకమిచ్చు రమ్యమునది చూచినప్పుడు बुद्धि देने के लिए चाहने का योग्य है, దాని ఫలములలో కొన్ని తిని. तो उसमें से कुछ फल खाया। ఏమన్నాడు ఇక్కడ? क्या कहा? ఏమన్నాడు? क्या कहता है? జాగ్రత్తగా గమనించాలి మీరు. ध्यान से देखो, ఆ స్త్రీ ఇరువైపు చూసింది చూడండి. उस स्त्री ने किस तरफ देखा देखिए, ఆ చెడు వృక్షం వైపు చూసింది. वो जो मना कर उसी वृक्ष की ओर ఈనాడు देखी है। క్రైస్తవుడైన వాడు इन दिनों में जो मसीहा है చెడు వైపు చూస్తాడు, बुराई की ओर ही देख रहा है, మంచి వైపు చూస్తాడు. अच्छाई की ओर नहीं देख रहा। మంచి చెడ్ల కలయిక ఈ భూమి. तो इस धरती के ऊपर अच्छाई भी है बुराई भी है, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, अच्छे लोग भी है बुरे लोग भी ఉన్నారు. है, కానీ लेकिन మనకేమి ఇచ్చాడు? हमें क्या दिया? తేడా. परखने के लिए बाइबल दिया है। అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ నువ్వు ఎక్కడికి అసలు నీ బైబిల్ నీకు ఉండాలి. आप कहीं पे भी जा रहे तो बाइबल आपके पास నీకు होना మార్గం चाहिए। ఇది, आपके लिए मार्ग है, బైబిల్ ఉండాలి, बाइबल होनी चाहिए, వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर ఎప్పుడు है। చూసి నీ మైండ్ లో వాక్యం వెలగాలి. हमेशा आपके दिमाग में वचन ही चलता रहना ఏదైనా चाहिए। ఆలోచన రాంగ్లే कोई ऐसा सोच आता तो టక్కన వాక్యం రావాలి. तुरंत वचन याद आना है। ఓ వాక్యం ఎవరు రాయబడి ओ वचन में क्या लिखा हुआ है? వెంటనే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. तुरंत पवित्र आत्मा प्रभु आएगा। ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్ముడు? कब आएगा पवित्र आत्मा परमेश्वर? నా సపోజ్ అనుకుంటే ఎగ్జాంపుల్, एक सादृश्य तौर पर बताता हूँ। నేను ముందు బాగా సిగరెట్లు తాగేవాడిని. मान लीजिए मैं पहले बहुत ज्यादा बीड़ी पीता था। ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, अगर कोई पी रहा है सिगरेट, నేను క్రైస్తవుడిని, मैं मसीहा बन నేను गया, చూసా, मैंने देखा అబ్బా భలే
బాగా లాగి అంటున్నాడే और భలే बड़ी ఉందే. अच्छी तरह खींच के छोड़ दे रहे, बड़ा अच्छा लग रहा है। వెంటనే నాలో ఆలోచన వచ్చింది. तुरंत मेरे अंदर इस तरह का सोच आया। నేనేమంటాను मैं क्या कहूंगा? ఏమంటాను क्या कहूंगा? హృదయం దేవుని ఆలయము, हृदय परमेश्वर का मंदिर है, ఇక్కడ దేవుడు ఉండాలి. यहाँ परमेश्वर रहना है। అయ్యా నువ్వు నా బాడీ నువ్వు చేసావు. आप प्रभु, आपने मेरे देह को बनाया है, ఈ పొగ లోపలికి నా పేగులని తింటది, तो ये जो धुआं अंदर जाएगा तो मेरे फेफड़े खराब నా कर देगा, పేగులని తింటది, फेफड़े खराब कर నా देगा, ఊపిరితిత్తులను తింటది. मेरे फेफड़े खत्म कर देगा। ఈ బాడీని నీ మహిమ కొరకు చేసావు. ये देह को आपकी महिमा के लिए बना दिया गया నేను है, తాగను. मैं नहीं पीऊंगा। సైతానా शैतान నాలో తప్పు ఆలోచించావు. मेरे अंदर बुरा सोच लेके హే, आते हैं। వెళ్ళిపో, चले जाओ, వెళ్ళిపో. चले जाओ। ప్రభువా శక్తిని प्रभु मुझे शक्ति అప్పుడు ఇస్తాడు. శక్తి तभी देगा, शक्ति తాగుతూ पीते हुए శక్తిని అయ్యా, प्रभु शक्ति दो, శక్తిని అయ్యా. शक्ति दो प्रभु, ఎప్పుడు ఇవ్వడం. कभी नहीं देगा ऐसा। ఆ కోరికని జయించు. उस चाहत को जीतो, పో जाओ పొర करके పో. बोलो, चले जाओ करके बोलो। అయ్యా శక్తిని అయ్యా. प्रभु शक्ति दो, వెంటనే శక్తిని ఇస్తాడు. तुरंत परमेश्वर నువ్వు शक्ति दे, జీవితంలో ముట్టుకో. फिर जिंदगी में कभी नहीं అదే छूटो। కాదు, वही नहीं, నేను ఎగ్జాంపుల్ मैं చెప్పంతే. सादृश्य के तौर पर एक అబద్ధాలు, भी नहीं बता, झूठ बोलना भी, అబద్ధాలు, झूठ बोलना भी, పాపాలు. गुस्सा करना भी। నేను అంటాను मैं हमेशा कहता పాప हूँ పడబాకండి, गुस्सा मत करो, పాప పడద్దు. गुस्सा मत करो। మనం అంటాం చాలా మంది हम बहुत लोग నాలో बोलते ఒక हैं, తప్పు ఉందండి, हाँ मेरे अंदर एक कमी है, నాకు కోపం వచ్చింది. मुझे गुस्सा వచ్చుదా? आता है, రేపు నుంచి రాకూడదు ఇక. कल से नहीं అసలు రేపు आना, కాదు, कल ही नहीं, ఇంకా కాసేపు నుంచి రాకూడదు ఇక. अभी से नहीं చెప్పుకుంటూ आना, తిరగటం కాదు. बोलना नहीं, నాలో తప్పు ఉందండి, मेरे अंदर एक कमी है, నాలో ఒక తప్పు ఉందండి, मेरे अंदर एक कमी నాలో है, ఒక లోటు ఉందండి. मेरे अंदर कमी है। ఏంటండి అది? क्या कमी ఆ है? కోపం వచ్చిందండి. बड़ा गुस्सा आता है मुझे। ఇక ఇక సెకండ్ తర్వాత ఉండకూడదు. అది वो एक सेकंड के बाद नहीं होनी चाहिए वो गुस्सा, తీసేసుకో. निकाल दो अभी, తీసేసుకోండి. निकाल दो अभी, అప్పుడు నీ బాడీ ఫ్రెష్ అయిపోతుంది. तभी आपका देह शुद्ध हो जाएगा। ఒక సైన్స్ చెప్పాడు, ఒక సైన్స్ అతను एक साइंटिस्ट ने बताया, కోపం साइंस వచ్చినప్పుడు అంటే ఎడినెలు గంది ఉత్పన్నం అవుతుంది. तो जब हमें गुस्सा आ जाता है तो एड्रेनल का गंदी उत्पन्न हो जाती అది है। ఎక్కడ పెడుతుంది తెలుసా? वो कहाँ दबाव पड़ेगा पता కిడ్నీల है? పైన वो పడుతుంది. किडनी के ऊपर दबाव पड़ेगा, కిడ్నీల పైన किडनी పడుతుంది. के ऊपर दबाव पड़ेगा। వెంటనే ఏమవుతుంది తెలుసా? तुरंत क्या होगा? వెనకమాల ఒక పదార్థం ఉంటుంది, हमारी खोपड़ी के पीछे एक पदार्थ है, ప్రభావం చేస్తుంది. वहां पे दबाव ఆహా, डालेगा। ఇక మనోడు చూడండి, ये आप तब देख लेना, మన సిస్టర్ చూడండి, हमारे भाई बहनों को एकदम गुस्सा से, కంట్రోలింగ్ ఉండదు. ఇక तो इस तरह कंट्रोल नहीं कर पाते, కంట్రోలింగ్ ఉండదు. गुस्सा को कंट्रोल नहीं कर पाते, బా ఇక చూడండి మెంటల్, तो मेंटल की तरह, पागल की तरह बर्ताव करने लगेगा। ఎముకలన్నీ కూడా सारा हड्डियों भी ప్రభావితం అయిపోతాయి. प्रभावित हो जाएगा। కాపర ఫోన్ చేస్తే चरवाहा फोन करने से, ఏయ్ కాపర్లేదు బాపర్లేదు డా, పక్కన ఉండు. कोई चरवाहा नहीं, कोई नहीं, चुप करके बोलेगा। ఎందుకని क्यों? చెప్పండి? क्यों बताइए? వచ్చేసాడు ప్రభావం మన మీద, तो प्रभाव आ गया हमारे पर, వచ్చేసాడు. आ गया, వీళ్ళు కంట్రోల్ చేయాలి మీరు. उसको अब कंट्रोल करना है, అసలు తీసేసుకోండి. निकाल दो उसको। నాకేం రాదు కోపం, मुझे गुस्सा नहीं आएगा, నాకు రాదు కోపం. आएगा ఈ ही రోజు నేను కోపంలో పడినా, आज से मैं गुस्सा बिल्कुल नहीं करूंगा। అందుకే అంట సమాధానం, इसलिए कहता है मेल मिलाप से रहो, సమాధానం, मेल मिलाप से रहो। సమాధాన బలి. तो मेल मिलाप का बलि भी, యేసయ్య సిలువలో సమాధాన బలి అర్పించాడు, यीशु मसीह ने क्रूस पे मेल मिलाप का పాప बलि दिया, పరిహారార్థ బలి అర్పించాడు, पाप परिहारार्थ बलि चढ़ाया गया, అపరాధ పరిహారార్థ బలి అర్పించాడు, अपराध परिहारार्थ का बलि चढ़ाया गया, నైవేద్యం అర్పించాడు, अन्न बलि हो गया, वो శరీరాన్ని అర్పించేశాడు. अपने शरीर को ही चढ़ाया। అర్థమైంది ప్రియులారా? समझ में आ रहे हैं? అసలు క్రైస్తవుడికి ఏమన్నా అర్థమవుతుందా? मसीह को ये सारी बातें समझ में आ रही हैं? క్రైస్తవుడు అంటే ఏంటి? मसीह का मतलब क्या है? యేసుని వెంబడిస్తున్నవాడు, यीशु का अनुकरण करने वाला, లోకాన్ని కాదు, दुनिया को नहीं, అధికారులను కాదు, अधिकारी को नहीं, పార్టీలను కాదు, पार्टियों को नहीं, పార్టీలను కాదు. पार्टियों को नहीं। ఒక అతను అన్నాడు ఇందాక యూట్యూబ్ లో, थोड़ी देर पहले यूट्यूब में मैंने देखा था, దేవుళ్ళో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి అన్నాడు. परमेश्वर में जितने सारे लक्षण है वो लक्षण मेरे अंदर है बोला, రాజకీయ పార్టీ పెట్టాడు, और राज्य एक पार्टी बनाया, రాజకీయ పార్టీ పెట్టాడు. एक पार्टी बनाया, फिर ఆ उसने పక్కన ఏం రాశారు పాట? बगल में क्या गीत लिखा కొత్త దేవుడండే కొత్త దేవుడండే, नया, ఇతరే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కులే. ఆయన ఎర్రోని చేస్తున్నారు పక్కన వాళ్ళు యూట్యూబ్లు పెట్టారు. तो यूट्यूब में लोगों ने लिखा है ये नया भगवान आ गया करके। ఏమన్నాడు? क्या बोल रहे हैं? నాలో ఉన్న లక్షణాలన్నీ దేవుళ్ళో ఉన్నాయి. जो परमेश्वर के अंदर के लक्षण सारे मेरे अंदर है, పార్టీ పెట్టాడు. पर वो पर नाराजगी में जा रहे पार्टी बनाए నిన్న उसने। అంటున్నాడు మన పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు వస్తున్నాడు అంటు. तो कहता मेरे पार्टी का प्रेसिडेंट आ रहा है, అతనేమో ఇట్టంట వచ్చాడు. तो ऐसा वैसा झूमता కోతి గంతులు వేస్తున్నారు. ऐसा बंदर की तरह नाच रहे, అబ్బో ఫాలోవర్స్. और उनका फॉलो करने वाले भी है। మన బెదరు చెప్పాడు. एक भाई ने बताया था, ఏమంటాడు బెదరు? क्या कहता है? మన సుందర్ సింగ్ బెదరు అంటాడు, सुंदर सिंह भाई बोलता है తమ్మయ్యి थम लगाओ, ఏంటది సబ్స్క్రైబ్. सब्सक्राइब करो, బెదరు అన్నాడు, మన నాకు నచ్చింది బాగా మాట. సబ్స్క్రైబ్ सब्सक्राइब करो, సబ్స్క్రైబ్. सब्सक्राइब करो बोलते हैं। 70K 70K करके आता అంటే है। అర్థం ఏంటి? इसका मतलब क्या है? 1000
1000 हो ఫాలోవర్స్ फॉलोअर्स है ఫాలోవర్స్ फॉलोअर्स है చేతన పనులేం తెలుసా करने నీ ఆటలు చూస్తున్నాడు దేవుడు परमेश्वर आपका నీ सारा మాటలు खेल को చూస్తున్నాడు దేవుడు आपकी बातों को भी देखता है वो। ఒక మాట చెప్పావంటే దానికి బాడీలో నువ్వు దానికి సరైన సాక్ష్యం కలిగి ఉండాలి अगर एक बात आपके मुंह से निकलता तो आपके शरीर में एक अच्छी गवाही होनी चाहिए पिलारा, देह के द्वारा प्रियो అందుకనే इसलिए దేవుడు లేకుండా ఏమీ లేదు परमेश्वर के बिना कुछ भी नहीं ఆయన है వాక్కు లేకుండా ఏమీ లేదు उनके वचन के बिना कुछ भी नहीं है ప్రకృతి లేకుండా ఏమీ లేదు प्रकृति के बिना कुछ भी नहीं है ఎవరన్నా మాట అంటే अगर कोई कहेगा దేవుడు లేదు ఏమీ లేదు ఆ దానికి అదే వచ్చింది సృష్టి सृष्टि अपने आप ही बन गए कोई परमेश्वर नहीं है बोलेगा దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చా अगर परमेश्वर नहीं है तो आप कहाँ से आए మేము ఎక్కడి నుంచి వచ్చింది आपकी माँ कहाँ से నీ आई తండ్రి ఎక్కడి నుంచి వచ్చింది आपके पिताजी कहाँ से आए బాడీ అవయవాలు ఎక్కడి నుంచి వచ్చింది ये अंग सारे कहाँ से आ गया మట్టితో చేశాడు ఆయన परमेश्वर ने मिट्टी से बनाया है ప్రకృతి మట్టితో చేశాడు प्रकृति की मिट्टी से నువ్వు बनाया నేను है మట్టితో हम చేయబడ్డవాడు मिट्टी से बनाए गए हैं అదే కాదు इतना ही नहीं మట్టిలో మహిమాశ్వర్యను इस కుమ్మరి मिट्टी में महिमा का अनुग्रह रखा है ఆ మట్టి మనిషి మీద మహిమాశ్వర్యం इसी కుమ్మరి मिट्टी के इंसान के ऊपर परमेश्वर ने अपने దాని महिमा కృప का కొరకు రండి ऐश्वर्य भर రండి दिया है। ప్రార్థిద్దాం इसलिए आइए చిన్న प्रार्थना ప్రార్థన करेंगे छोटी सी తల प्रार्थना వంచుదాం सर झुकाए ప్రభువా మీకు వందనాలు प्रभु आपको ఎంత धन्यवाद గొప్ప प्रभु। దేవుడు అయ్యా इतना अच्छा महान ఎంత గొప్ప परमेश्वर దేవుడు అయ్యా इतने महान परमेश्वर నీవు प्रभु। లేకుండా ఈ సృష్టి లేదు నాయన आपके बिना ये सृष्टि नहीं है నీ प्रभु వాక్కు లేకుండా సృష్టి లేదు आपके वचन के बिना भी सृष्टि ప్రకృతి नहीं లేకుండా సృష్టి లేదు प्रकृति के बिना कोई सृजा नहीं गया ప్రకృతిని प्रभु। మీరే సృష్టించారు प्रकृति को आप ही ने बनाया మీ प्रभु నోటి మాటతో आपके సృష్టించారు मुंह की बात के द्वारा మీరు ఈ बनाया లోకానికి गया। వెలుగయ్యమ్మా आप इस जगत की रोशनी है మీ प्रभु కుమారుడే వెలుగునాయి आपके पुत्र ही మీ उजियारा కుమారుడు है। లేనివాడు అంధకారంలో ఉంటాడు आपके पुत्र जिसके पास नहीं है वो अंधेरा में है ఎవరైతే నీ కుమారుడు కలిగిన వాడు వెలుగులో ఉన్నారు जो जिसके पास वो आपका पुत्र होगा वो रोशनी में తండ్రి रहेगा అయిన దేవుడు చేసిన ప్రకృతి వెలుగు మాకు ఎంతో ఆనందం वो पिता परमेश्वर का बनाए गए प्रकृति की रोशनी भी हमें తొట్టి आनंद ఫలం देता है। ఏమంటున్నారు हम ठोकर नहीं खाएंगे ఈ యొక్క ప్రకృతి వెలుగులో ఉన్న వాళ్ళు इस प्रकृति की रोशनी में रहने वाला ఆత్మ వెలుగులో ఉంటే अगर आत्मिक रोशनी में अंधकार रहेगा नड़वर तो अंటున్నారు। अंधेरे में नहीं అయ్యా चलेगा మీకు వందనాలు प्रभु आपको స్తోత్రాలు धन्यवाद धन्यवाद అయ్యా సైతాను మోసం చేస్తాడు शैतान धोखा देता है प्रभु। ఎటుకుండొస్తాడో మాకు తెలియదయ్యా कहाँ से आएगा मालूम नहीं है प्रभु నువ్వు जी। చెప్పిన మాటలు చెప్పడు आपके बताने वाले बातें మరి नहीं ఏ రకంగా करेगा, చెప్తాడు अलग ओर से बताएगा మమ్మల్ని అయ్యా మీరు సంరక్షించారు आपने हमें संभाला प्रभु మాకు जी మంచి జ్ఞానమైన మాటలు अच्छी ఇచ్చారు ज्ञान और बुद्धि మాకు दिया మంచి प्रभु। గ్రంథాన్ని ఇచ్చారు अच्छी ग्रंथ को మాకు दिया మంచి సందేశాన్ని ఇచ్చారు अच्छी संदेश को दिया మంచి సహవాసాన్ని ఇచ్చారు अच्छी संगति दिया प्रार्थना प्रभु जी चाहिए। प्रार्थना की వందనాలు నాయన धन्यवाद ఈ प्रभु రోజు जी। ఉన్న ప్రతి బిడ్డ ओ बाबू प्रभु कितने लोगों ने आज सुना है మంచి జ్ఞానవంతులకు ఉండమని अच्छी ज्ञान से ఈ भरे మాటలు रहे కొట్టుకొని పోకుండా ये बातें अलग दूर होने ना पाए प्रभु जी యేసునామములో అడుగుతున్నాను यीशु के नाम से मांगते हैं पिता। आमीन आमीन మరి पिता परमेश्वर का प्यार प्रभु यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमीन आमीन అమ్మా అందరికి వందనాలు सबको प्रेज द लॉर्ड।